చీమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు 12 మెంబర్స్ అబోవ్నే చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. మార్కాపురం బస్ ఇన్సిడెంట్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ స్థాయిలో అంటే అక్కడ చెలరేగిన మంటల్లో వాళ్ళంతా బూడిదైపోయారు. ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్. మీరందరూ కూడా ఉదయం నుంచి అనేక ఛానల్స్లో, పత్రికల్లో ఈ వార్తకి సంబంధించి అప్డేట్స్ చూస్తుంటారు. కానీ ఈ యాక్సిడెంట్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ని తలుచుకుంటేనే హెల్పింగ్ సెంటర్స్ పైన, పోలీస్ సిస్టమ్ పైన, ఆ డిపార్ట్మెంట్స్ పైన, గవర్నమెంట్ పనిచేస్తున్న తీరు పైన విపరీతమైన కోపం వస్తుంది. ఆవేశం అంతకంటే పెరుగుతోంది. బస్ యాక్సిడెంట్ అయ్యి మంటలు చెలరేగుతున్న టైంలో ఒక అమ్మాయి ఆ భయంకరమైన సిచ్యువేషన్ని చూసి భయపడి వెంటనే 108కి కాల్ చేసింది. ఎందుకు అనంటే వెంటనే అంబులెన్స్ వస్తుందని. అండ్ వాళ్ళు ఫైర్ స్టేషన్కి కాల్ చేసి వచ్చి మంటల్ని అదుపులో పెట్టి అట్లీస్ట్ ప్రాణాలు కాపాడతారని. ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. బట్ 108 నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ టైంలో ఎన్నిసార్లు ట్రై చేసినా ఏమాత్రం రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే చివరికి 100కి కాల్ చేసిన సేమ్ సిచ్యువేషన్. పోలీసులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు. బహుశా వాళ్ళకి యాక్సిడెంట్స్ అన్నీ చూసి అలవాటు అయిపోయి ఉన్నాయనుకుంటా. అందుకే ఒక అమ్మాయి కాల్ చేసి జరిగిన సిచ్యువేషన్ని భయంతో చెప్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. సో దీనంతటికి ఫలితం ఏంటో తెలుసా? అన్యాయంగా 13 మంది కాలి బూడిదైపోయారు. ఈ న్యూస్ వింటూ ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఇంత కఠినంగా ఉంటాడో అనిపించింది. మళ్ళీ కాసేపటికి మనుషులు చేసిన తప్పుకి దేవుని ఎందుకు ప్రశ్నించాలి అని కూడా అనిపించింది. ఇది కేవలం హ్యూమన్ మిస్టేకే. బస్సు సరిగా డ్రైవ్ చేయని డ్రైవర్ తప్పు. సహాయం కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వని 100, 108 వ్యవస్థ తప్పు. అన్నిటికీ మించి బస్ కండిషన్ బాగోలేకపోయినా వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకొని ప్రభుత్వ అధికారులది ముమ్మాటికి తప్పు. మార్కాపురం జిల్లాలో 45 మంది ప్రయాణికులతో జగిత్యాల నుంచి కలిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ అనే బస్సు ఎర్లీ మార్నింగ్ 4కి రాయవరం దగ్గర ఒక టిప్పర్ లారీని వేగంగా ఢీకొట్టింది. దాంతో వెంటనే మంటలు చెలరేగా. ఇక్కడ ఆల్రెడీ ఈ బస్ కండిషన్ బాగోలేదని కొంతమంది ప్యాసింజర్స్ డ్రైవర్స్కి ముందే చెప్పారు. ఏదో పైన రిపేర్ చేసి ఇప్పుడు ఏం పర్వాలేదు, జర్నీ హ్యాపీగా అవుతుందని ప్రయాణికుల్ని నమ్మించి ఆ జర్నీ స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళకి తెలీదు ఆ జర్నీ లాస్ట్ జర్నీ అవుతుందని. ఈ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలనే కాదు, చివరికి ఆ డ్రైవర్ ప్రాణాలను కూడా తీసింది. కానీ ఈ ఘటన సమయంలో ఒక పర్సన్ మాత్రం తన దగ్గర ఉన్న మొండి కత్తితో బస్ గ్లాసెస్ని బ్రేక్ చేసి అతి కష్టంతో 8 మందిని దేవుళ్ళ వచ్చి కాపాడాడు. నిజంగానే ఒక హీరోలా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి. బట్ ఇంకొక 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో జరగాల్సిన నష్టం మాత్రం జరగక మానలేదు. ఆ క్షణంలో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరో మేమో ఉంటే ఎలా అనిపిస్తుంది? అసలు ప్రభుత్వం ఏం పనిచేస్తుంది? పోలీస్ సిస్టమ్ ఎక్కడుంది? ఎమర్జెన్సీ సర్వీసెస్ అనే పదం కేవలం బోర్డుల మీదే తప్ప అవసరానికి తోడు ఉండవా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ మార్కాపురం బస్ ఇన్సిడెంట్లో ఇది జరిగింది. నాకైతే ఇప్పటివరకు కూడా అలానే అనిపిస్తుంది. అండ్ ఇలా బస్ యాక్సిడెంట్స్ జరగడం ఇదేమైనా ఫస్ట్ టైమా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. జరిగినప్పుడు ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఆ న్యూస్ నుంచి స్కిప్ అవడం, ఇదే కనిపిస్తున్న థింగ్స్. బట్ బస్సులు ఢీకొనటం, రోడ్డు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్స్ ప్రతిసారి న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి వేయటం, నెక్స్ట్ డే కొత్త టాపిక్ ఏదైనా వస్తే అటువైపు ఈ న్యూస్ ఫోకస్ అంతా షిఫ్ట్ అవుట్. ఇది రొటీన్గా జరిగిపోతుంది. మహా అయితే కొన్ని రోజులు ఆ మీడియా హడావుడి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి శరామామూలే. ఇంకో రోజు ఇంకొక యాక్సిడెంట్, దానిపైన అధికారులు, పోలీస్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్స్ జరిగిన దుర్ఘటనకి మేము ఎంతో చింతిస్తున్నాం కాబట్టి చనిపోయిన కుటుంబానికి 1,00,000, 50,000, 2 లక్షలు ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి ఇంత అని లెక్క కట్టేస్తారు, ఎక్స్లో పోస్టులు పెట్టేస్తూ ఉంటారు. ప్రమాదం జరిగిన తర్వాత రెస్పాండ్ అవడం కాదు కదా గొప్ప. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆ ప్రమాదాన్ని ఇంకా పెద్దది కాకుండా కంట్రోల్ చేయగలగటం గొప్ప అని చెప్పాలి. ఒకసారి జరిగిన యాక్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవటం గొప్ప నా దృష్టిలో. కానీ ఏ అధికారులకి అంత తీరికైతే లేదు, అలా ఉందని కనిపించట్లేదు కూడా. అసలు ఇది ఒక సీరియస్ ఇష్యూ అనే సంగతి వాళ్ళకి కూడా తెలిసినట్టు కనిపించట్లేదు. ఇది ఒక మార్కాపురం ఘటనైనా కాదు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 1600కు పైగా ప్రైవేట్ బస్ యాక్సిడెంట్స్ జరిగాయి అని అంటే ఇది ఎంత షాకింగ్ ఫిగర్. ఓవర్ స్పీడ్ కారణం, డ్రైవర్ అలస్ట్ కారణం, రూల్స్ని ఫాలో అవ్వకపోవటం కారణం,
ఇవే ప్రధాన కారణాలు అని చెప్పి అధికారికంగా డేటానే చెప్తోంది. బట్ యాక్షన్స్ ఏవి? ఏ ఒక్కసారైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కరెక్ట్గా పనిచేసి ప్రమాదం నుంచి ప్యాసింజర్స్ని కాపాడారు అన్న న్యూస్ ఎక్కడైనా మీరు విన్నారా? అసలు చూసారా? ప్రమాదం జరిగింది, ప్రాణాలు కోల్పోయారు, ఈ ఒక్క మాట తప్ప పోలీస్ సిస్టమ్ నుంచి పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కనిపించదు. అలాంటప్పుడు ఎందుకు ఈ 108 కాల్ సెంటర్స్, ఎందుకు ఈ 100 టోల్ ఫ్రీ నెంబర్స్, ఎందుకు కాల్ చేయాలి వాళ్ళకి? ఎందుకు ప్రతి బస్సులో ఉన్న ఎమర్జెన్సీ బటన్ పనిచేయటం లేదు ఇప్పటికీ? ఇవన్నీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలే కదా, మరి అమలు ఎక్కడవుతోంది? వీటి గురించి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? మీకు ఇంకో షాకింగ్ విషయం తెలుసా? చాలా ప్రైవేట్ బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్తో తిరుగుతున్నాయి. ట్యాక్స్ తప్పించుకోవటం కోసం ఇలా చేస్తూ ప్రయాణికుల ప్రాణాలని ప్రమాదంలో పడేస్తూ ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి తెలీదా? లేక చూసి చూడనట్లు నటించేస్తూ ఉన్నారా? అది కూడా రీజన్ కాదు అనంటే మరి మీకేమైనా ప్రైవేట్ ట్రావెల్స్తో ఏమైనా డీల్ ఉందా? చెప్పండి, పర్వాలేదు. మేము కూడా ఈసారి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో జర్నీ చేయటం మానేస్తాం. కొంచెం ధైర్యంగా ఉండే ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్టో లేదంటే గవర్నమెంట్ ఇచ్చే వెసులుబాట్లలో మా అవసరాలు తీర్చుకుంటాం. ఒక్కసారి జరిగితే తప్పంటారు, కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యం అంటారు. ఇది ఇప్పుడు జరుగుతుంది, ఇకపైన కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం యాక్సిడెంట్ల కథ మాత్రమే కాదు, ఇది ఒక సిస్టమ్ యొక్క వైఫల్యం. నియమాలు ఉన్నాయి కానీ అమలు కావటం లేదు, టెక్నాలజీ ఉంది కానీ యూజ్ లేదు, నెంబర్లు ఉన్నాయి కానీ స్పందన లేదు. చివరికి బాధ్యత ఎవరిది? ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలకి, ఆ కుటుంబ సభ్యులకి ఎవరు సమాధానం చెప్పేది? రీసెంట్గా యాదాద్రి దగ్గర డుండుమల్కాపూర్ దగ్గర కూడా ఒక ఆర్టీసీ బస్ కంటైనర్ ఢీకొట్టింది. ప్రయాణికులు గాయపడ్డారు. ఉత్తరాంధ్రలో ఒక రోజులో 3 వేర్వేరు యాక్సిడెంట్లు, 3 అక్కడ చనిపోవటం, ఇవన్నీ చాలా చిన్న వార్తలు అయిపోయాయి. న్యూస్లో కూడా జనాలు కూడా అంత లైట్ తీసుకుంటున్నారు. కానీ ప్రతి సంఘటన వెనుక ఒక కుటుంబం నాశనం అవుతుంది అని మాత్రం ఇక్కడ గుర్తించలేకపోతున్నాం. బట్ వీటిపైన ప్రభుత్వం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందయ్యా అంటే, ప్రతి ప్రమాదం తర్వాత ఒకే ఒక్క డైలాగ్: దర్యాప్తు చేస్తున్నాం, సహాయం అందిస్తాం, ఎక్స్గ్రేషియా ఇస్తాం. కానీ అసలు సమస్య ఎప్పుడైనా సాల్వ్ అయిందా? అదే రోడ్లు, అదే బస్సులు, అదే నిర్లక్ష్యం, అవే మరణాలు. మార్పు కనిపించట్లేదు ఎక్కడ. డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు ఉన్నాయి, కానీ మనిషి ప్రాణం తిరిగి రావడానికి మాత్రం ఒక్క మార్గం చెప్పండి చూద్దాం. మనం పన్నులు కడుతున్నాం, అత్యవసర సేవల కోసం నెంబర్లు ఇస్తూ ఉన్నాం, కానీ అవసరమైన సమయంలో అవి పనిచేయకపోతే వాటి ప్రయోజనం ఏంటి? ఒక కాల్కి స్పందించకపోవటం అంటే అదొక ప్రాణాన్ని కోల్పోవడమే కాదు, ఒక కుటుంబాన్ని ఖచ్చితంగా నాశనం చేయటమే. 108 సర్వీస్లో సిబ్బంది సరిపోతున్నారా లేదా? కాల్ సెంటర్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా? ఇవన్నీ కేవలం పేపర్ మీద ఉండటానికి రూల్స్. అలాంటప్పుడు ఈ నెంబర్స్ని రిమూవ్ చేయండి. ఎమర్జెన్సీ టైంలో మేము మీకు తోడు ఉంటామనే మాటలు ప్రభుత్వం నుంచి ఆపేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రాణాన్ని రక్షించలేని నియమాలు, ఫాస్ట్గా స్పందించలేని హెల్ప్ లైన్ సెంటర్లు, ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో నేను అనే మాటలు మీకు కొంచెం కోపం తీసుకురావచ్చు, కానీ ఇది కేవలం నా నోటి నుంచి వస్తున్న మాటలు కాదు. ఈ యాక్సిడెంట్స్ వల్ల రోడ్డు మీద పడిపోయిన ఎన్నో కుటుంబాల గొంతు తరపున వస్తున్న మాటలు. సో ప్రతి ఒక్క వ్యక్తి చనిపోయారంటే అతని మీద, ఆ మహిళ మీద ఆధారపడిన కుటుంబాలు ఎన్నెన్నో. ఒకరికి చిన్న పిల్లలు ఉండొచ్చు, ఒకరికి చేతికొచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఉండొచ్చు. వాళ్ళ మీద ఆధారపడిన ఎన్నో కుటుంబాలు ఈరోజు గాల్లో కలిసిపోతూ ఉన్న దృశ్యాలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చదువుకునే పిల్లలు, జాబ్ చేసేవాళ్ళు తన పేరెంట్స్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ట్రావెల్స్లో బుక్ చేస్తే అమౌంట్ తగ్గుతుంది అండ్ ఫాస్ట్గా ఇంటికి రీచ్ అవ్వచ్చు అని చెప్పి అందరూ ఈ ట్రావెల్స్నే బుక్ చేసుకుంటూ ఉంటారు. బట్ అవి ఎంతవరకు సేఫ్? ఇదే క్వశ్చన్. పాపం అసలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు బుక్ చేసిన టికెట్ తీసుకెళ్లేది ఇంటికి కాదు, నరకానికి ఎంట్రీ టికెట్ అని. అధికారులకి నా నుంచి ఒక మాట, జస్ట్ లిజన్. ప్రాణం కంటే విలువైంది ఏది లేదు సార్. ఒక కాల్కి స్పందించడం అంటే కేవలం డ్యూటీ అనుకోకండి, అది ఒక జీవితాన్ని కాపాడే అవకాశం అని ట్రీట్ చేయండి. ఆ అవకాశాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అది కేవలం తప్పు కాదు, అది ఒక నేరం అండ్ హత్యతో సమానం. లేక ప్రాణం పోకుండా కాపాడడం సొల్యూషనా? ముందు మీరు చేయాల్సింది ఒకటే,
పర్మిషన్ లేని, కండిషన్ బాగోలేని ప్రైవేట్ ట్రావెల్స్ అయినా, గవర్నమెంట్ బస్సెస్ అయినా వెంటనే వాటిని సీజ్ చేయండి. ఈరోజు మార్కాపురం, రేపు ఎక్కడో ఇంకో చోట, కానీ ఒకరోజు అది మన ఇంటి ముందు కూడా జరగవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయ్యో పాపం అనకుండా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని రేస్ చేయండి, మీ వాయిస్ని వినిపించండి. ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఉపశమనం కలిగించే వార్తలు వింటే కాస్త మనం కూల్గా ఉండొచ్చు. ఈ ఎంటైర్ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.